భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ తులిప్ ట్రోఫీ 2026 సీజన్ కోసం ఇప్పటికే సిద్ధమైపోయిందనమాట. అయితే మన వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో ఆడిన సిరీస్‌లో అదరగొట్టేశాడు. 155 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ అప్పుడు కొద్దిగా తడబడినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ మంచిగా పికప్ అయిపోయాడు. అయితే ఇటీవల ఆ ఈ జింబాబ్వే టూర్‌లో బాగా రాణించిన వైభవ్ సూర్యవంశీని ఏకంగా బీసీసీఐ వైస్ కెప్టెన్‌ని చేసేసింది. దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ ప్రకటించిన జట్టులో అందరి దృష్టి ఈ బీహార్ యువ కెరటం వైభవ్ సూర్యవంశీ పైనే ఉంది. ఎందుకంటే 15 ఏళ్ల వయసులో ఇంత అద్భుతమైన దేశవాళీ క్రికెట్‌లో తను వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇంకా కెప్టెన్ ఎవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. కెప్టెన్ ఎవరో కాదు, ఇషాన్ కిషన్. అయితే ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ ఇటీవల తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కి సంబంధించి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం గానీ, కొద్దిగా తడబడ్డాడు. కానీ జింబాబ్వేతో బాగా రాణించాడు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన ఇషాన్ ఇటీవల జరిగిన జింబాబ్వేతో తను కూడా మంచిగా ఫామ్ కనబరిచాడు. సో, మళ్ళీ టెస్ట్ క్రికెట్‌లోకి రావటం కోసం ఇషాన్ కిషన్ ఆరాట పడుతున్న నేపథ్యంలో ఈ వేదిక తనకి చాలా అంటే చాలా బెస్ట్ అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈస్ట్ జోన్ బౌలింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది. ఎందుకనంటే టీమిండియా వెటర్నరీ పేసర్ అయిన షమి ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఎందుకంటే గాయం కారణంగా కొన్నాళ్ళుగా క్రికెట్‌కి దూరమైన షమి మళ్ళీ ఈ జట్టులో ఉండడం సూపర్ డూపర్ మంచి అవకాశం అని చెప్పొచ్చు. అయితే దులీప్ ట్రోఫీ సమరం అనేది ఆగస్టు 23 నుంచి ప్రారంభం కాబోతుంది.